దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7 నుంచి 10 వచనాలు. ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 16 వర్సెస్ 7 to 10 విల్ రీడ్. 7 నుంచి 10 వచనాలు మనం చదువుకుంటాం. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7 నుంచి 10 వచనాలు మనం చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. మీరు ఏ ప్రాంతంలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఈ మాటలు నాతో కలిసి ఏకీభవించి చదవండి. ఆ దినమందు యెహోవాను స్తుతి చేయు విచారణను ఏర్పరిచి దావీదు ఆసాపు చేతికిని వాని బంధువుల చేతికిని దాన్ని అప్పగించెను. ఆ స్తుతి విధమేమనగా, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనములలో తెలియచేయుడి, ఆయన్ను గూర్చి పాడుడి, ఆయన్ను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదుకువారు హృదయం నందు సంతోషించుదురుగాక. ప్రభు సాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. కృపయు కనికరం కలిగిన మా ప్రియపరలో తండ్రి, మా నమ్మదగిన దేవా, సత్యవంతుడా, మాట తప్పని మారని గొప్ప దేవుడా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా ప్రభువా, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ప్రభా, ఈ దినాన ఎలాగూ ఆయా ప్రాంతాల్లో మా యొక్క గృహాల్లో, దుబాయ్లో ఇంకా మరికొన్ని స్థలాల్లో ఉండి నిన్ను ఆరాధించటానికి, నిన్ను స్తుతించటానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప ధన్యకరమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు. రాగలిగినటువంటి బిడ్డలందరిని బట్టి కూడా నిన్ను మహింపరుస్తూ ఉంటున్నాం, గణపరుస్తూ ఉంటున్నాం. నీ మాటల ద్వారా నువ్వేమై ఉన్నావో మేము అర్థం చేసుకొని, మేమేమై ఉన్నామో తెలుసుకొని నిన్ను ఆరాధించగలటానికి సహాయం చేయమని, ఈ సమయాన్ని దీవెనకరంగా మార్చమని నీకే వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న లేఖన భాగము దినవృత్తాంతములు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో 7వ వచనం నుంచి దావీదు ఆసాపు చేతికి స్తుతి చేసే విచారణను అప్పగిస్తా ఉంటున్నాడు. ఎలాగా దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి స్తుతించడానికి ఒక పద్ధతిని, విధానాన్ని అప్పగిస్తూ ఉంటున్నాడు. ఆ భాగంలో చూసినట్లయితే 8 నుంచి 10 వచనాల్లో 7 అంతల విధానాన్ని మనం గమనిస్తా ఉంటున్నాం. We can see 7 different things in worship, which is in the First Chronicles chapter 16 from verse 8 to 10. There is a procedure to worship God. దేవుణ్ణి ఆరాధించడానికి అక్కడ ఒక విధానాన్ని అప్పగిస్తూ ఉంటున్నాడు. ఈ లోకంలో చూసినట్లయితే ప్రతి దానికి ఒక క్రమం ఉంది, ఒక పద్ధతి ఉంది, ఒక చేయబడినటువంటి విధానంలో ఆ పనులన్నీ జరుగుతూ ఉన్నాయి. అది ఏ వస్తువు తీసుకున్నా సరే, అది ఎలాంటి పరికరం తీసుకున్నా సరే, దే ఆల్ విల్ వర్క్ అకార్డింగ్లీ విచ్ ఇట్ హాస్ బిన్ డిజైన్. అది ఎలాగైతే రూపకల్పన చేయబడిందో అలానే పనిచేస్తా ఉన్నాయి. దేవుడు చేసినటువంటి సృష్టి కూడా ఆయన ఎలాగైతే నిర్మాణం చేశాడో అలానే జరుగుతూ ఉంది, ఏ మార్పు లేదు. ఒకవేళ దేవుడు అనాది సంకల్పంలో సృష్టిని చేస్తూ ఉన్నప్పుడు, మాట ద్వారా పలికినప్పుడు, ఆయన ప్రతి ఉదయాన సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అని చెప్పినప్పుడు ఈ రోజు వరకు కూడా మార్పు లేకుండా తూర్పునే ఉదయిస్తా ఉన్నాడు. అలానే అస్తమించే విషయానికి వస్తే పడమర. దెర్ ఇస్ ఏ ప్రొసీజర్, లేకపోతే పద్ధతి, ఒక క్రమం కనపడతా ఉంది. మన జీవితాల్లో కూడా దేవుడు ఆయన్ను స్తుతించడానికి ఒక క్రమాన్ని, ఒక విధానంలో, అంటే ఆయన్ను స్తుతించడంలో ఉన్నటువంటి విధానాన్ని ఇక్కడ దావీదు ఆసాపు చేతికిని వాని బంధువుల చేతికిని అప్పగిస్తా ఉన్నాడు. ఆ భాగంలో మొట్టమొదటిది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. అందులో చూసినట్లయితే 8వ వచనంలో మొదటి భాగంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ తర్వాత
రెండవది నేను 7 విషయాలు చెప్తాను. తర్వాత సమయం ఉన్న కొలదికి మనం కొన్ని సంగతులు ధ్యానిస్తాం. రెండవది ఆయన నామమును ప్రకటన చేయుట, టు ప్రొక్లెయిమ్ హిస్ నేమ్. ఆయన నామాన్ని ప్రకటన చేయుట. ఆల్ థింగ్స్ అన్ని కూడా అక్కడే ఉన్నాయి. మనం ఆ వచనాల్లో దేవుడు ఏదైతే చెప్తా ఉన్నాడో ఆ మాటలు మనం తెలుసుకోవడానికి, ఆ సత్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం దేవుని ఆరాధించడానికి. మూడోది ఆయన కార్యాలను జనంలో తెలియచేయుట, జనాల్లో ప్రజల్లో తెలియచేయుట, టు డిక్లేర్ హిస్ థింగ్స్. ఆయన ఏదైతే చేశాడో ఆ పనులని ఇతరులకు తెలియచేయడం, జనాలకు తెలియచేయడం. నీకొక్కడికే నాకొక్కడికే పెట్టుకోవడం కాదు. దీంట్లో అంతట్లో కూడా అర్థం దాగి ఉంది. అయితే దేవుడు అనుమతించిన కొద్దికి మనం మాట్లాడతాం. నాలుగోది పాడుట, ఆయన గురించి పాడుట. ఎవరి గురించి? ఆయన గురించి. అంటే స్తుతించుటలో ఆయన పాడడం. ఇప్పుడు పాటలతో మేము పరిచయం, కొన్నిసార్లు మనం స్తుతించడంలో కూడా పాటల ద్వారా మనం స్తుతిస్తూ ఉంటాం. ఐదోది ఆయన కీర్తించుట, ఆయనకి ఘనతను తీసుకొని రావట. ఇంకెవరికి కాదు కానీ ఆయనకి ఘనతను తీసుకొని రావట. ఆ తర్వాత ఆరోది సంభాషణ చేయట, టు డిస్కస్. అంటే ఇంకొకరికి చెప్పడం, సంభాషణ చేయడం. మనం అనేక సార్లు సంభాషణ చేస్తూ ఉంటాం కదా. చాలా సమయం మన ఇతరులతో సంభాషిస్తూ ఉంటాం, బాగోగుల గురించి కానీ మంచి చెడ్ల గురించి కానీ ఆయా విషయాల నుంచి. కానీ ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే ఆయన అద్భుత క్రియలన్నిటి గురించి, చాలా అద్భుతాలు చేస్తూ వచ్చాడు. ఆ యొక్క అద్భుతాలు కొన్నిసార్లు మన జీవితంలో చేస్తూ వచ్చాడు. వీటన్నిటిని సంభాషించడం. చివరిగా ఏమంటున్నాడు అన్నట్లయితే ఆయన పరిశుద్ధ నామను బట్టి అతిశయించడం. ఇంకే నామను బట్టి కాదు కానీ ఆయన నామను బట్టి అతిశయించుట. 7 సంగతులు అక్కడ కనపడతా ఉన్నాయి. మొట్టమొదటిగా ఆయన్ను ఆరాధించాలి అన్నట్లయితే ఆయన ఎవరో మనం తెలుసుకోవాలి. ఆయన ఎవరో మనం ఎరిగితే మనం ఆరాధించకుండా ఉండలేం. ఆ దేవుడు ఎవరో మనం గుర్తెరిగితే ఆ దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానం ఇవ్వకుండా ఉండలేం. ఒకవేళ మన మధ్యలోనికి ఒక గొప్ప వ్యక్తి వస్తే ఆ గొప్ప వ్యక్తి స్థానాన్ని బట్టి మనం తప్పకుండా గౌరవిస్తాం. ఒకవేళ ఆ రాజులు అయిండొచ్చు, మంత్రులు అయిండొచ్చు, నాయకులు అయిండొచ్చు, పెద్ద ఉన్నతమైనటువంటి అధికారం కలిగిన ఆ వ్యక్తి రాగానే మనం ఏం చేస్తామంటే లేచి నిలబడతాం, లేకపోతే వారికి నమస్కారం చేస్తాం, లేకపోతే అంటే హాయ్ అని చెప్తాం, గుడ్ మార్నింగ్ చెప్తాం, లేకపోతే వారికి ఇవ్వాల్సినటువంటి ఘనతను మనం అందిస్తాం. మన దేవుడు ఎవరో మనం గుర్తించిన తర్వాత ఆయనకు ఘనత చెల్లించకుండా, ఆయన ఆరాధించకుండా మనం ఉండలేం. ఈ మాటల్లో అంటాడు, మనకు బాగా తెలిసినటువంటి మాట, దేవుడు ఎవరు అన్నట్లయితే ఆయన ఆరాధించే వారు ఎలా ఉండాలి అన్నట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో ఆ మాట మనకు బాగా తెలిసినటువంటి సుపరిచితమైనటువంటి మాటే మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం, దేవుడు ఆత్మ గనుక ఆయన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను అన్న మాటను చూస్తా ఉన్నా. దేవునికి చాలా లక్షణాలు ఉన్నాయి, చాలా స్వాభావికమైనటువంటి ఏమంటారంటే యాట్రిబ్యూట్స్. దేర్ ఆర్ సో మెనీ యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్. అయితే ఇవన్నీ కూడా నేను మాట్లాడట్లేదు కానీ గాడ్ ఈజ్ ఎ స్పిరిట్, గాడ్ ఈజ్ ఎ లైఫ్. ఆయనకు జీవం ఉంది. గాడ్ ఈజ్ ఇటర్నల్, ఆయన నిత్యుడు. ఈ మాటలన్నీ కూడా గుర్తుపెట్టుకోవచ్చు. గాడ్ ఈజ్ లైఫ్, ఆయనలో జీవం ఉంది. గాడ్ ఈజ్ స్పిరిట్, ఆయన ఆత్మ అయినటువంటి దేవుడు. గాడ్ ఈజ్ ఇటర్నల్, ఆయన నిత్యుడైనటువంటి దేవుడు. గాడ్ ఈజ్ హోలీ, ఆయన పరిశుద్ధుడైనటువంటి వాడు. సో ఆయన ఎవరు అన్నట్లయితే చాలా లక్షణాలు ఉన్నాయి. ఇలా చెప్పుకుంటా పోతే ఆయనకున్నటువంటి లక్షణాలని, ఆయనకున్నటువంటి ఔన్నత్యాన్ని మనం ఎంతైనా పొగడొచ్చు. అయితే ఇక్కడ మనం చదువుకున్న భాగంలో గాడ్ ఈజ్ స్పిరిట్, దేవుడు ఆత్మ గనుక ఆయన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. దేవుడు మానవునికి ఇచ్చినటువంటివి 3 సంగతులు కనపడతా ఉన్నాయి. ఒకటి శరీరం, రెండోది ప్రాణం, మూడోది ఆత్మ. 3 సంగతులు ఉన్నాయి. కాబట్టి మానవుడికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇచ్చాడు. నరుని సృజించి నరుని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అన్న మాటను చూస్తాం. జీవించేటటువంటి ఆత్మగా దేవుడు మనల్ని చేశాడు.
కాబట్టి ఆ ఆత్మలో నుంచి ఆత్మ యెహోవా పెట్టిన దీపం. కాబట్టి ఆ యొక్క ఆత్మలో నుంచి ప్రభుని ఆరాధించాలి. రెండోది అక్కడ అదే మాటలు మనం చూస్తున్నాం. ఆత్మతో ఆయన ఆత్మని చూస్తా ఉన్నాం, మనం ఆరాధించేటప్పుడు ఆత్మ అంటున్నాం. రెండోది సత్యము అన్నటువంటి మాట కూడా చూస్తా ఉన్నాం. సత్యం ఎవరు ఎందుకు అన్నట్లయితే యోహాను సువార్తలోనే 14వ అధ్యాయం 6వ వచనంలో ఆ మాట కూడా మనకు బాగా తెలిసినటువంటి మాట. యేసు చెప్తా ఉంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును అని మాట్లాడుతా ఉన్నాడు. సత్యం ఎవరు అన్నట్లయితే ఆ దేవుడే, ఆ ప్రభువే, యేసుక్రీస్తు వారే అని చూస్తా ఉన్నా. ఆయన సత్యమైనటువంటి దేవుడు. కాబట్టి ఆ సత్యం అయినటువంటి దేవుణ్ణి మనం సత్యముతో ఆరాధించాలి. ఒకటి ఆత్మలో ఆరాధించాలి, రెండోది సత్యముతో ఆరాధించాలి. కాబట్టి ఆ సత్యము గురించినటువంటి మాటలు మనం ఎలాగ అర్థం చేసుకోవాలి అన్నట్లయితే విశ్వాసులైనటువంటి వారు, ప్రభువుని ఎరిగినటువంటి వారు, ఆరాధించడానికి సమకూర్చబడినటువంటి ప్రజలుగా మనం చూసినట్లయితే తిమోతికి రాసినటువంటి పత్రికలో ఇలా చెప్తా ఉంటున్నాడు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో మనం గమనించినట్లయితే 2వ అధ్యాయంలో 2వ అధ్యాయం, తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. 1 Timothy chapter 2 verse 4, 4వ వచనాన్ని చదువుతున్నాను. ఏమంటున్నాడు అన్నట్లయితే, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్చేస్తున్నాడు. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని ఇచ్చిస్తా ఉన్నాడు. ఆ సత్యం ఏదైతే ఉందో విచ్ ఇస్ ద ట్రూత్, ఆ ట్రూత్ ని గుర్చినటువంటి అనుభవ జ్ఞానం, ఎక్స్పీరియన్స్, లేకపోతే అనుభవం కలిగి ఉండాలి. ఏదో పైపైన జ్ఞానం, పైపైన మాటలు. ప్రభువారు అంటారు కదా, వీరు పెదవులతో మాత్రం నన్ను గణపరుస్తారు కానీ వారి హృదయం చాలా దూరంగా ఉంది అంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే అంటే దూరంగా ఉంటే కేవలం జ్ఞానంతో, ఏదో మనకు తెలిసినటువంటి సంగతులతో ప్రభుని ఆరాధించడం కాదు, కానీ ఇక్కడ మాట్లాడుతున్నటువంటి సంగతి సత్యమును కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానం అంటున్నాడు. ఓ మాట కీర్తనకారుడు అంటాడు, మనకు బాగా తెలిసింది అది కూడా, చూస్తే కీర్తన 34వ కీర్తన 8వ వచనం, Psalms 34 verse 8. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 8వ వచనం, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్. కాబట్టి ఆయన ఎవరో మనం రుచి చూచి, సత్యాన్ని గుర్చినటువంటి అనుభవ జ్ఞానం, మన ఆరాధనలోకి వస్తా ఉన్నప్పుడు ఆయన ఎవరో గుర్తిస్తూ, మనం ఎవరో గుర్తిస్తూ, ఒక విధంగా మానవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఏ పాటి వాడు అంటాడు దేవుడు. కాబట్టి మానవుని జ్ఞాపకం చేసుకోవడానికి నరుడు ఏ పాటి వాడు, ఇట్స్ నథింగ్ అంటాడు. కీర్తన గ్రంథంలో 8వ అధ్యాయంలో 4వ వచనం, కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం, Psalms 8 verse 4, కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం, నీవు మనిషిని జ్ఞాపకం చేసుకుంటకు వాడే పాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటి వాడు. వాట్ ఈస్, అసలు మానవునికి ఉన్నటువంటి విలువ ఏంటి? వీఆర్ నథింగ్. చూడండి, ఈ దినాల్లో ప్రస్తుతం ఎంతో భయంతో ఆయా ప్రాంతాల్లో కనపడతా ఉన్నారు. వాట్ ఈస్ అసలు జ్ఞాపకం చేసుకోవడానికి, ఒక మానవుని దేవుడు దర్శించడానికి, జ్ఞాపకం చేసుకోవడానికి వాట్ ఈస్. అయినప్పటికీ కూడా ఆయన కృప చేత, ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్ వీఆర్ సేవ్డ్. ఆయన కృప లేకపోతే మనం రక్షించబడి ఉండేవారం కాదు. కాబట్టి మొట్టమొదటిగా ఆ దేవుడు ఎవరో తెలుసుకోవాలి, ఎవరమో లేకపోతే మనం ఏమై ఉన్నామో తెలుసుకోవాలి. కాబట్టి దేవుడు ఉన్నతమైన వాడు, ఆయన ఆత్మ అయినటువంటి దేవుడు. కాబట్టి ఆయన ఆరాధిస్తున్నప్పుడు ఆత్మతో సత్యంతో అనుభవపూర్వకంగా మనం ఆరాధించే వారంగా ఉండాలి. ఇక్కడ చూసినట్లయితే మనం చదువుకున్నటువంటి లేఖన భాగాల్లో ఒక ప్రొసీజర్ అని చూసాం. ఈ దేవుణ్ణి ఆరాధించడం మొట్టమొదటి ఏమన్నా, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. దినవృత్తాంతంలో మొదటి గ్రంథంలో 16వ అధ్యాయంలో ఆ మాట చూసాం.
8వ వచనంలో మరలా తీనవసరం లేదు, అక్కడ యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అన్నటువంటి మాటను చూసాం. కాబట్టి ఆ దేవునికి ఏం చెల్లించాలి అన్నట్లయితే మొట్టమొదటి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ ఆ యొక్క కీర్తనకారుడు లేకపోతే దావీదు రాస్తూ 103వ కీర్తనలో ఒక మాట అంటాడు కదా. 103వ కీర్తన 2వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, నా ప్రాణమా ఆ యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అంటాడు. సో ఆయన చేసినటువంటి మేళ్లకు మనం దేన్ని కూడా మర్చిపోవద్దని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆయన స్తుతించేటటువంటి విధానంలో పై పైన కాదు, కానీ మన అంతరంగంలో నుంచి ఆయన స్తుతించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనకి ఎవరైనా ఒక చిన్న మేలు చేస్తే దానికి వెంటనే వందనాలు అని చెప్తాం, థ్యాంక్స్ అని చెప్తాం. ఇఫ్ ఎనీబడి డూ ఎనీ గుడ్ థింగ్ ఆర్ ఎనీ హెల్ప్ టు us, విల్ ఇమిడియట్లీ సే థ్యాంక్ యూ. కానీ దేవుడు మన పట్ల చేసినటువంటి కార్యం ఈ లోకంలో ఎవ్వరూ చేయలేనటువంటి గొప్ప కార్యాన్ని ఆయన జరిగించినాడు. ఎంత గొప్ప కార్యం అన్నట్లయితే ఎందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? వై వీ షుడ్ గివ్ థ్యాంక్స్ టు హిమ్. ఎందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అన్నట్లయితే అక్కడ అంటాడు మాట 3వ వచనంలో 103వ కీర్తనలో 1-2 సంగతులు మనం క్లుప్తంగా ధ్యానించుకొని మనం ప్రభుని ఆరాధిస్తాం. మొట్టమొదటి లక్షణం, వై వీ షుడ్ గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్. ఆయన దేవుడు, ఆయన ఆరాధించేటప్పుడు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. అయితే ఎందుకు ఆరాధించాలి, ఎందుకు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అన్నట్లయితే 3వ వచనంలో నీ దోషములన్నిటినీ క్షమించువాడు. ఆయన ఏం చేస్తున్నాడు అన్నట్లయితే, he forgiven all your transgressions. నీ యొక్క పాపములు, దోషములు వాటన్నిటిని కూడా ఆయన క్షమించి వేసినాడు. సో ఆయనకి ఏముంది అన్నట్లయితే మార్క్స్ వార్త 2వ అధ్యాయం 10వ వచనం ప్రకారం ఆయన అంటాడు, ఆ పక్షవాయువు గలవాన్ని యేసు ప్రభు వారి యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు నీ యొక్క పాపములు క్షమించబడి ఉన్నవి అంటాడు. ఆయన పాపములను క్షమించుటకు ఆయనకు అధికారం కలిగినటువంటి వాడు. నీ దోషములన్నింటినీ కూడా క్షమించడానికి ఆయన అధికారం కలిగినటువంటి వాడు. నీ నా పాపములు, దోషములు క్షమించడానికి ఆయన కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు. అంత మాత్రమే కాదు, ఆయన సమాధి చేయబడ్డాడు. అంత మాత్రమే కాదు, ఆయన తిరిగి లేచినటువంటి దేవుడు. కాబట్టి ఆయనకు అధికారం ఉన్నది. అనగా మనం ఎప్పుడైతే మన పాపములు, దోషములు క్షమించబడ్డాయో మనం ఏమైపోయాము అన్నట్లయితే ధన్యులుగా మార్చబడ్డాం. అనగా మనల్ని నీతిమంతులుగా మార్చివేస్తున్నాడు. మన యొక్క స్థానం, మన యొక్క స్థితి చూసినట్లయితే దోషం, లేకపోతే మన యొక్క స్థానం చూసినట్లయితే పాపులం. అక్కడి నుంచి దేవుడు ఏం చేస్తున్నాడు అన్నట్లయితే నీతిమంతులుగా, లేకపోతే ధన్యులుగా, ఆశీర్వదించబడిన వారిగా మార్చివేస్తున్నాడు. ఒక మాట అంటాడు కీర్తనకారుడు మాట్లాడుతూ, కీర్తనల గ్రంథం 32వ కీర్తన, కీర్తనల గ్రంథం 32వ కీర్తన 1వ వచనం 2వ వచనంలో ఏమని అంటున్నాడు అన్నట్లయితే, కీర్తనల గ్రంథం 32వ కీర్తన 1వ వచనం 2వ వచనం, Psalm 32 verse 1 and 2. తమ అతిక్రమములకు పరిహారం నందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు అని చూస్తా ఉన్నా. ఇక్కడ ఈ మాట చూడండి, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నందిన వాడు ధన్యుడు. అండి, ఎవరు ధన్యులు అంటున్నాడు అన్నట్లయితే, ఎవరి పాపములు అయితే ప్రాయశ్చిత్తం చేయబడ్డాయి, ఎవరి పాపములు అయితే తొలగించబడ్డాయో వారు ధన్యులు. దే ఆర్ బ్లెస్డ్. ధన్యుడు అంటే ఆశీర్వదించబడిన వారు, ఆత్మలో కపటం లేదని, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు. అంటే నిర్దోషి అంటే దోషం లేనివాడు. ఈ మాట మనం సహజంగా కోర్టులో మాటలు వింటాం. ఆ దోషిగా ఆ యొక్క కోర్టులో నిలబడినప్పుడు ఆ జడ్జ్ తీర్పు తీరుస్తూ, అయ్యా ఈయన ఏం తప్పు చేయలేదు కాబట్టి ఈయన ఎవరు అన్నట్లయితే నిర్దోషి. కాబట్టి ఒకప్పుడు దోషములతో నింపబడ్డాం. నీ దోషములను క్షమించగలిగినటువంటి అధికారం ఇప్పుడు ఆ భూమిలో నిలబడినప్పుడు మనల్ని దోషిగా చూస్తా ఉన్నారు. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేశాడు అన్నట్లయితే, నీ దోషములన్నిటినీ, ఎన్ని తప్పిదాలు మన మీద ఉన్నాయో, ఎన్ని పాపములు ఉన్నాయో, వీటన్నిటిని కూడా క్షమించి వేసినాడు. అందు గురించి నేను మాట అంటున్నాడు, యెహోవా చేత నిర్దోషి. నిర్దోషి అనగా ఇదంతా మంచి మాట.
మనం ఎంతో అక్కడ నిలబడినప్పుడు, ఎంతో అపరాధ భావంతో నిలబడినప్పుడు, ఎంతో తప్పుడు ఆ యొక్క గిల్టీ కాన్షియస్, లేకపోతే ఆ మనస్సాక్షిలో అయ్యో నేను ఎంత పాపం చేశాను, ఎంత ప్రభుకి దూరంగా ఉన్నాను, దీన్ని అంతటిని కూడా అంటే ఆ దోష భావన ఇది లోపల ఉంటుంది. దోష భావన, ఈ భావన అంతటిని కూడా ఏం చేస్తున్నాడు అన్నట్లయితే తీసుకురాస్తున్నాడు. కాబట్టి అలాంటి వ్యక్తి ధన్యుడిగా మార్చివేయబడుతున్నాడు. కాబట్టి ఆయన ఏం చేశాడు మొట్టమొదటిది అన్నట్లయితే, ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అన్నట్లయితే ఆయన దోషములను క్షమించువాడు అన్న మాటను చూస్తా ఉంటున్నాం. కాబట్టి ఆయన దోషములను క్షమించాడు. ఎలాగో అన్నట్లయితే ఆయన రక్తం కార్చాడని చెప్తూ వచ్చినాడు. కాబట్టి నీకు నాకు ఉన్నటువంటి సమస్త విషయాల్ని ఆయన కొట్టివేసినాడు. చూడండి ఆ మాట అంటాడు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం 15వ వచనం వరకు కలిసి ఉన్నాయి తెలుగు బైబిల్లో. కొలసియన్స్ చాప్టర్ 2 verses 13 to 15. It is mixed in a Telugu. So shall we all read? అందరం కలిసి చదువుదాం. 2వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు. మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఉండటం వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధంగాను నుండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుకకు కనపరచెను. ఆ మాటలు గమనించండి. మన యొక్క పాపములన్నిటినీ, ఆ రుణంగా ఉన్నటువంటి వాటిని అన్నిటిని కూడా మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను అంతటిని కూడా తుడిచివేశాడు. కాబట్టి ఇంకేమీ లేకుండా తీసివేశాడు. నీ దోషములన్నిటిని కూడా ఆయన పరిహరించినాడు, ఆయన కొట్టివేసినాడు, చించివేసినాడు, ఇంకా లేదు అన్నట్లుగా ఆయన చెప్పినాడు. మొట్టమొదటిది ఆయనకు ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అన్నట్లయితే, నీ దోషములను, నీ యొక్క సమస్త రుణాలని ఆయన కొట్టివేసినాడు. ఆయన ఏం చేసినాడు అన్నట్లయితే ఆయన బయటికి తీసుకొని వచ్చినాడు. బయటికి తీసుకొచ్చి నేను అంటే జీవించే వ్యక్తిగా చేసినాడు. చనిపోయినటువంటి వ్యక్తిని జీవించే వ్యక్తిగా చేసినాడు. టు సేవ్ సిన్నర్స్, ఆయన పాపుల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చినాడు. రెండవ సంగతి దోషం. ఒక సంగతి చెప్తున్నాను, దోషం క్షమించడం బట్టి మనం ఆయన్ను స్తుతించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండవది 103వ కీర్తనలోనే 3వ వచనంలో 2వ భాగంలో నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఆయన ఏం చేస్తున్నాడు అన్నట్లయితే నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఇంగ్లీష్ లో ఈ మాట ఇలా ఉంటది. Psalm 103 సెకండ్ పార్ట్ లో ఈ బ్రూయిసెడ్ ఆల్ మై డిసీజెస్ అనగా మనకున్నటువంటి రోగములన్నిటిని కూడా బాగు చేసేవాడు. ఇప్పుడున్నటువంటి రోగాల్లో ఏదైనా పెద్ద రోగం ఏదైనా ఉంది అంటే వెంటనే మీ మనసుకి ఇప్పుడు వచ్చేస్తుంది అనమాట. అసలు మేము ఇలా కూర్చొని వింటున్నాం అంటే అదేనన్నా అంటారు. అంటే ఎలాంటివైనా సరే, ఎలాంటి వాటిని ఆయన బాగు చేస్తాడు. నేను అంటాను ఏంటిది అన్నట్లయితే అన్నిటికంటే భయంకరమైనటువంటిది మన జీవితంలో అవుతుంది. అదేంటిది అన్నట్లయితే పాపం. పాపానికి సంబంధించినటువంటి విషయంలో అనగా ప్రతిదీ కూడా ఆయన కుదిర్చేవాడు. మనకి శాంతి లేదు, సమాధానం లేదు, ఆయనకి దూరస్థులమై ఉన్నాం. కాబట్టి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే లేవియా కాండంలో గమనిస్తే, ఇప్పుడు మనం అవన్నీ చదవం కానీ 21వ అధ్యాయంలో 18 నుంచి 20 వచనం వరకు, దాని తర్వాత లేవియా కాండం చదివితే 37 రకాలైన రోగాల గురించి రాయబడ్డాయి. అయితే వాటన్నిటిని గురించి కూడా ఆయన ఏమంటాడు అన్నట్లయితే ప్రతిదీ కూడా ఆయన చేతికి ఉన్నాయి. ఆయన బాగు చేయగలిగినటువంటి దేవుడిగా కనపడతా ఉంటున్నాడు. కాబట్టి నీ సంకటాలు, నువ్వు దూరస్తుడు అయిపోయినా, రోమేలికి రాసిన పత్రికలో మనం చూస్తే 5వ అధ్యాయం 10వ వచనం, మనం శత్రువులమై ఉండగా ఆయన మనల్ని ఏం చేసినాడు అంటే సమాధానపరిచినాడు. కాబట్టి రెండవది మన సంకటములను కుదిర్చినాడు. అందు నిమిత్తమై ఆయన మనం స్తుతించాలి. మూడోది ఒకటి చెప్పి నేను ముగిస్తాను. మూడోది అక్కడే 103వ కీర్తన Psalm 103:4 లో ఏమంటాడు అన్నట్లయితే సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. ఎక్కడి నుంచి విమోచించాడు మనల్ని అన్నట్లయితే సమాధిలో నుంచి. వీఆర్ ఇన్ ద గ్రేవ్. ఆ యొక్క సమాధిలో ఉన్నాం. సమాధి దగ్గర వచ్చి మనల్ని ఎవరు పలకరించరు, ఎవరు పట్టించుకోరు. అలాంటి సమాధి బ్రతుకు అనగా సమాధిలో ఉంటున్నది ఏంటిది? కుళ్ళు, కంపు, ఎంతో భయంకరత్వం, దుర్గంధం, చెడు వాసన, ఇలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి మనల్ని
ఆయన ప్రేమించి అక్కడి నుంచి మనల్ని విడిపిస్తా ఉన్నాడు. సమాధిలో నుండి నీ ప్రాణాన్ని విమోచించినటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో మనకు అది తెలిసినటువంటి మాట మరలా మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కాబట్టి చనిపోయినటువంటి స్థానం ఎవరు ఇష్టపడరు. చనిపోయిన తర్వాత ఎవరు మనల్ని వచ్చి ఎలా ఉన్నావు అని అడిగితే దాంట్లో రెస్పాన్స్ ఉండదు, అక్కడ ప్రేమించడానికి అవకాశం ఉండదు. అంటే అలాంటి బ్రతికిలో ఉన్నటువంటి మనల్ని బ్రతికించాడు. అలా చనిపోయినటువంటి స్థాయిలో ఉన్నటువంటి మనల్ని బ్రతికించాడు. ఇదేనా మనం కేవలం 16వ అధ్యాయంలో దినవృత్తాంతంలో గ్రంథం 16వ అధ్యాయం మొదటి దినవృత్తాంతంలో ఒక్క మాట మీద మనం చూస్తూ వచ్చాం, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలన్నవి ఒక 3 సంగతులు మాత్రం చూసాం. ఒకటి, ఆయన మన దోషములను క్షమించేవాడు. రెండవది, సంకటములను కుదిర్చేవాడు. మూడవది, మనల్ని సమాధిలో నుండి మన ప్రాణాన్ని ఆయన విమోచించినాడు. ఇంకా అక్కడ చాలా సంగతులు ఉన్నాయి. ఆయన కరుణా కటాక్షాలు అంటున్నాడు, ఆయన కృప అంటున్నాడు, పక్షిరాజు యవనం అంటున్నాడు. ఇవన్నీ మాట్లాడట్లేదు, కానీ ఈ 3 సంగతులు జ్ఞాపకం పెట్టుకుని నేను కూడా అలాంటి చెడు దుర్గంధం, ఎంతో భయంకరత్వం, అపరాధములు, పాపములు, దోషములు, ఇవన్నీ కూడా సంకటాలు ఇవన్నీ ఉంటున్నాయి. నన్ను విమోచించావు, నా మీద ఉన్న చేవ్రాతను అంతటిని కూడా కొట్టివేశావు. కాబట్టి నేనేం చేస్తాను అన్నట్లయితే నా జీవా ఫలాన్ని నీకు అర్పిస్తాను. రండి మనం ఈ వచనాన్ని చదువుకొని మన ఆరాధనలోకి వెళ్తాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం అందరం కలిసి చదువుకున్నాం. ఎక్కడున్నది కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం, 13వ అధ్యాయం 15వ వచనం, 13-15. Hebrews chapter 13 verse 15. We will read all together. మన అందరం కలిసి చదువుకుందాం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయడం, అనగా ఆయన నామమును ఒప్పుకొంచు జీవాఫలమును అర్పించు. కాబట్టి ఈ సమయంలో మనం ఎక్కడున్నప్పటికి కూడా మన యొక్క హృదయం నుంచి ప్రభువా నువ్వు ఆత్మీయ దేవుడు అని మన జీవాఫలం మన నాలుక ద్వారా ప్రభువును మయంపరుస్తాం. కాబట్టి ఆయన నామమును ఒప్పుకుంటూ ప్రభువా నువ్వు చేసినటువంటి కార్యములన్నిటిని బట్టి కూడా నేను స్తుతించి కీర్తించి ఆరాధిస్తున్నామని దేవుడు ఇచ్చినటువంటి మంచి తరంలో ప్రభువుని ఆరాధిద్దాం. అట్లా ఆరాధించడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక.